ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్స్. సో, బీటెక్ చేసిన వాళ్ళు గానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ప్లీజ్ కైండ్లీ ఫోకస్ ఇన్ ఏవియేషన్. బికాజ్ చాలామంది గ్రాడ్యుయేట్స్‌లో నేనిప్పుడు చూసిందేంటంటేనండి, జాబులు లేవు, జాబులు లేవు, జాబులు లేవు అని రోడ్ల మీద తిరుగుతా ఉంటారు. అక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది అని ఫీల్ అవుతా ఉంటారు. ఆ జాబ్స్‌లో గూడా. కానీ ఇంకొకటేంటంటే ఫీల్ అవుతారు, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ ఎతుక్కుందాం అనే దాని మీదే ఉంటారు గానీ, ఒక మంచి కోర్స్ చేసి, ఒక మంచిగా లైఫ్‌లో సెట్ అవుదామని చాలా తక్కువ మంది అనుకుంటారు. అంటే ఆ కోర్స్ ఏంటనే క్వెషన్ మార్కే చాలా మందికెక్కువుంటది. ఎక్కువుంటుంది. సో, నేను గ్రాడ్యుయేట్స్‌ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఏవియేషన్ ఈస్ లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫర్దర్‌గా. సో థట్ గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారు అంటే, టైమ్ వేస్ట్ చేయకుండా, మీ లాస్ట్ సెమ్‌లో ఉన్నప్పుడే, మీకు ఏవియేషన్‌లో ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. జాబ్ కోసం రావద్దు. మాలాగా ఏవియేషన్‌కి కొంతమంది కావాలి. నెక్స్ట్ ఇండియన్ సివిల్ ఏవియేషన్‌కి మంచి మంచోళ్ళకి కావాలి ఫర్దర్‌గా తీసుకెళ్ళటానికి. సో, ఇంట్రెస్ట్ ఉన్న గ్రాడ్యుయేట్స్ రండి. ఇప్పటికే డిగ్రీకి మా నాన్న 10,00,000 పెట్టాడు. బీటెక్‌కి ఆల్రెడీ మా నాన్న 20,00,000 పెట్టేసాడు. పెట్టేసారు. ఒక రూ. 1,00,000 పెట్టో, 1,50,000 పెట్టో ఒక కోర్స్ చేసి లైఫ్ సెట్ అయ్యే కోర్స్ చేస్తే సెటిల్ అయిపోతాం. ట్రై జేస్తారు, ట్రై జేస్తారు, ట్రై జేస్తారు. ఇంకా ఆఖరికి వాళ్ళ చేత, వీళ్ళ చేత ఏవో అనిపించుకొని ఏదో ఒక చిన్న జాబు ఇక ఆఖరికి జొమాటో, స్విగ్గీకి గూడా వెళ్ళిపోయిన పిల్లల్ని చూసాను.